యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా అండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. ఏమండి, వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదండి. సైనికులకి, ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, పరిసయ్యులకి, సద్దుకయ్యులకి యేసుక్రీస్తు ప్రభువుని ఎంత అవమానించారో, ఎంత వేధించారో తెలిసి చేశారు. తెలిసి చేసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నారో తెలుసా? వీరు తెలియక చేశారండి, దయచేసి వీరిని క్షమించు తండ్రి అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థిస్తున్నారు. దయచేసి గమనించండి, క్రైస్తవ జీవితంలో క్షమించడం అనేది చాలా ప్రాముఖ్యం. అది మంచి లక్షణం. యేసుక్రీస్తు ప్రభువారు వారిని క్షమించగలిగారు. కారణం ఏంటో తెలుసా? ఆయన క్షమాగుణం కలిగిన గొప్ప దేవుడు, క్షమించే దేవుడు. కాబట్టి ఆయనలో ఉన్న ఆ గుణమును, తత్వమును ఆయన కనుపరుచుకునే విధముగా రెండవది ఎవరినైనా యేసుక్రీస్తు ప్రభువారు క్షమించగలిగిన దేవుడు అని తెలియచేయడానికి వారిని క్షమించారు. క్షమించమని మనం అడగడము